అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో 2024లో మీరు ఏఐ నేర్చుకోవడం స్టార్ట్ చేయాలంటే ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటే ఈజీగా ముందుకు సాగొచ్చు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవాని ఛానల్ ఇఫ్ యూ హ్యావెంట్ యెట్. ముందుగా మీకు అట్లీస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలి అండ్ నా ఉద్దేశంలో పైథన్ ఈజ్ ది బెస్ట్ లాంగ్వేజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది పైథన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి. ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? తెలుగులో కావాలి అంటే వంశీ భవానీలోని 30 days ఛాలెంజ్ డెఫినెట్లీ మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, లెర్న్ పైథన్ ఫ్రమ్ వంశీ భవాని. ఆ తర్వాత ఏం చేయాలి? మీకు మషిన్ లెర్నింగ్కి కావాల్సిన కొంత మ్యాథమెటిక్స్ ముందుగా తెలియాలి. ఎందుకంటే మీకు చాలాసార్లు డైరెక్ట్గా మోడల్స్ దొరికేస్తాయి. ఆ మోడల్స్ బెంచ్ మార్క్ మోడల్స్ ఉంటాయి. ఆ బెంచ్ మార్క్ మోడల్స్తో మీరు డేటాని ట్రైన్ చేయొచ్చు. బట్ ఆ ట్రైనింగ్లో ఏం జరుగుతుంది అని తెలియాలంటే డెఫినెట్లీ మీకు ఆ మ్యాథమెటిక్స్ ఫౌండేషన్ ఉండాలి. సో మెషిన్ లెర్నింగ్కి కావాల్సిన మ్యాథమెటిక్స్ని నేర్చుకోండి. అగైన్ మెషిన్ లెర్నింగ్కి మ్యాథమెటిక్స్లో ఏమేం కావాలి దీని గురించి ఆల్రెడీ ఒక వీడియో ఉంది. వాచ్ దట్ వీడియో. యూట్యూబ్లో ఆండ్రూ ఎన్జీ అనే ఒక ఇన్స్ట్రక్టర్ యొక్క వీడియోస్ ఉంటాయి. యూ కెన్ ఫాలో దెమ్. డెఫినెట్లీ ఆ వీడియోస్ చాలా బాగుంటాయి. హీఈస్ డెఫినెట్లీ నోన్ ఫర్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఈ ఫీల్డ్లో బాగా ఫేమస్ ఇన్స్ట్రక్టర్. ఆయన వీడియోస్ బాగుంటాయి. నేను కూడా పర్సనల్గా ఆయన వీడియోస్ చూస్తూనే బాగా హెల్ప్ అవుతుంది. ఆ తర్వాత ఏం చేయాలి? ఆ తర్వాత పైథన్లోని కొన్ని బేసిక్ టూల్స్ లైక్ నంపై, మ్యాట్ప్లాట్లిబ్, సీబాన్ వీటిని ఏ విధంగా యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి అండ్ వాటిలోని డిఫరెంట్ వేరియేషన్స్ ఏంటి. ఓకే, ఇవి నేర్చుకోవాలి అంటే సింపుల్గా గూగుల్లోకి వెళ్ళండి అండ్ టూల్ పేరు ఆ లైబ్రరీ పేరు లెట్స్ సే మ్యాట్ప్లాట్లిబ్. సో మ్యాట్ప్లాట్లిబ్ స్పేస్ గిట్హబ్ స్పేస్ ట్యుటోరియల్ అని చెప్పి సెర్చ్ చేయండి. మీకు గిట్హబ్లోనే ఆ రెపాజిటరీస్లోనే మీకు బేసిక్ ట్యుటోరియల్స్ ఉంటాయి. యూ కెన్ యూస్ దెమ్ టు లర్న్ ఇట్. ఓకే, మ్యాట్ప్లాట్లిబ్ కానీ నంపై కానీ యూట్యూబ్ వీడియోస్ కంటే ఈ గిట్హబ్ రెపోస్ మీకు బాగా హెల్ప్ అవుతాయి. ఆ తర్వాత ఏం నేర్చుకోవాలి? ఆ తర్వాత సెల్ బేస్డ్ ఎగ్జిక్యూషన్ ఏ విధంగా వర్క్ అవుతుంది. ఓకే, జూపిటర్ నోట్బుక్స్ అంటే ఏంటి, ఆన్లైన్ వర్షన్లో ఉన్న మన కొలాబ్ అంటే ఏంటి, కొలాబరేటరీ గూగుల్ కొలాబ్ అంటే ఏంటి, వీటి గురించి అర్థం చేసుకోండి. వీటి గురించి నేర్చుకోండి. ఎందుకంటే ముందుకెళ్ళాక మీరు మీ మోడల్ని ట్రైన్ చేస్తున్న, డేటాని ఇన్పుట్ చేస్తున్న, ఇదంతా చేసేది ఈ నోట్బుక్స్లోనే. సో లెర్న్ అబౌట్ నోట్బుక్స్. అగైన్ వీటికి పెద్ద నేర్చుకోవడానికి కష్టపడక్కర్లేదు. బోల్డ్ అని వీడియోస్ ఉంటాయి. చాలా సింపుల్ కూడా. జస్ట్ లుక్ అట్ దెమ్, మీకు అర్థమైపోతుంది. ఓకే, బట్ మీరు స్ట్రక్చర్డ్గా ఈ మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, జెన్ ఏఐ కానివ్వండి, హగ్గింగ్ ఫేస్ కానివ్వండి, గ్రాడియో కానివ్వండి, ఆర్ మన డీప్ లెర్నింగ్ కానివ్వండి, ఎన్ఎల్పి కానివ్వండి, పైస్పార్క్ కానివ్వండి, సైకిట్ లెర్న్ కానివ్వండి, పైథన్ కానివ్వండి, నంపై కానివ్వండి, పాండాస్ కానివ్వండి, మ్యాట్ప్లాట్లిబ్ కానివ్వండి, సీబాన్ కానివ్వండి, ఇవన్నీ స్ట్రక్చర్డ్ కరికులం నేర్చుకుందాం అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్ ఆడిన్ స్కూల్స్ డేటా సైన్స్ బూట్ క్యాంప్. ఈ బూట్ క్యాంప్ గురించి మీకు తెలియకపోతే ఇదొక లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్ అనమాట. సో దీంట్లో మీకు ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. వీళ్ళ నెక్స్ట్ కోహోర్ట్ 30th December స్టార్ట్ అవుతుంది. ఇట్స్ 6 months డేటా సైన్స్ ప్రొఫెషనల్ బూట్ క్యాంప్. సో ఇందులో ఆల్మోస్ట్ 92.8% యావరేజ్ సిటీసీ హైక్ ఉండిందంట. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ అండ్ 4000కి పైగా యాక్టివ్ లెర్నర్స్ ఉన్నారంట. వీళ్ళ డిఫరెంట్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఇన్ డిఫరెంట్ కంపెనీస్ నౌ యాజ్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్. దీస్ ఆర్ ది స్టాటిస్టిక్స్ ఫర్ ది వీక్. అండ్ చూసుకుంటే మీరు ఈ ప్రాజెక్టులన్నీ వీళ్ళ బూట్ క్యాంప్లో భాగంగా నేర్చుకుంటారు, చేస్తూ ఉంటారు. సో ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. ఈ ఫామ్ ఫిల్ చేయండి, దే విల్ కాల్ యూ బ్యాక్. ఆ తర్వాత ఏం చేయాలి? ఆ తర్వాత మెషిన్ లెర్నింగ్లోని కొన్ని బేసిక్ అల్గారిథమ్స్ ఉంటాయి. రిగ్రెషన్ అవ్వచ్చు, ఓకే, కే మీన్స్ అవ్వచ్చు, నైవ్ బేస్ అవ్వచ్చు, ఎస్విఎమ్స్ అవ్వచ్చు, ఆర్ కేఎన్ఎన్ అవ్వచ్చు, డిసిషన్ ట్రీస్ అవ్వచ్చు. ఇటువంటి బేసిక్ అల్గారిథమ్స్ ఉంటాయి. వాటిని మ్యాథమెటికల్గా ఏ విధంగా వర్క్ అవుతాయని చెప్పి నేర్చుకోండి. డెఫినెట్లీ మీకు ఒక రకమైన ఇంట్యూషన్ డెవలప్ అవుతుంది. అండ్ దట్స్ వాట్ ఐ డిడ్ ఇన్ మై 3rd year. సిడాక్ అనే ఆర్గ్తో వర్క్ చేశాను ఫర్ ఎంఎల్ ప్రాజెక్ట్. సో అప్పుడు ఎంఎల్ గురించి ఇంకా తెలుసుకుంటున్నప్పుడు దిస్ వాస్ వాట్ ఐ డిడ్. ఓకే, ఆ తర్వాత మీరు నెక్స్ట్ నేర్చుకోవాల్సింది సైకిట్ లెర్న్. సైకిట్ లెర్న్ని మీరు ఒక రకంగా టూల్ అనుకోవచ్చు, లైబ్రరీ అనుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఇందాక చెప్పిన ఆల్రెడీ ఏవైతే అల్గారిథమ్స్ నేర్చుకున్నారో మీరు విత్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్, అవన్నీ మీకు డైరెక్ట్గా ఒక ఫంక్షన్ కాల్తో ఎగ్జిక్యూట్ అయ్యేంత ఈజీగా అన్ని మేజర్ అల్గారిథమ్స్ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తారు. సో మీకు ఆల్రెడీ ఆ ఇంట్యూషన్ ఉంది కాబట్టి మీరు రిటర్న్ తీసుకోవచ్చు. జస్ట్ ఈ ఫంక్షన్లో, ఈ మెథడ్లో పాస్ చేసి కాల్ చేస్తే ట్రైనింగ్ అయిపోతుంది. ఆ తర్వాత ప్రెడిక్షన్ కూడా అగైన్ వీళ్ళ ఇంప్లిమెంట్ చేసిన మెథడ్స్ నుంచే, ఆ ట్రైన్ చేసిన మోడల్ నుంచి ఈజీగా ప్రెడిక్షన్ కూడా చేయొచ్చు. సో ఇట్ విల్ బికమ్ రియలీ ఈజీ. లెర్న్ అబౌట్ సైకిట్ లెర్న్ ఫర్ ష్యూర్. ఇక్కడ దాకా మీరు వచ్చారు అంటే
దిస్ ఈజ్ ఐ థింక్ ఐ వుడ్ సే ద లెవెల్ 1. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ మీరు ముందుకెళ్ళాలంటే లెర్న్ అబౌట్ డీప్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్కి మెషిన్ లెర్నింగ్కి తేడా ఏంటి? ఐ థింక్ అరౌండ్ 2019, 2020 ఆ టైంలోనే వంశీ భవాని ఛానల్లో ఈ మెషిన్ లెర్నింగ్కి డీప్ లెర్నింగ్కి డిఫరెన్సెస్ ఏంటి, సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి, రీఎన్ఫోర్స్డ్ లెర్నింగ్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్పాను. యూ కెన్ వాచ్ దోస్ వీడియోస్. ఓకే, సో న్యూరల్ నెట్వర్క్స్ ఏ విధంగా పనిచేస్తాయి, ఓకే, మనం న్యూరాన్స్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాం, డిఫరెంట్ లేయర్స్ ఎలా క్రియేట్ చేస్తాం, ఏ లేయర్లో ఏ వెయిట్ ఏ విధంగా మనం బేసిక్గా డిసైడ్ చేస్తాం, ఇవన్నీ నేర్చుకోండి. ఓకే, సో ఈ బేసిక్స్ మీకు అర్థమవుతే ఆ తర్వాత నెక్స్ట్ టెన్సర్ ఫ్లో అంటే ఏంటి, పైటార్చ్ అంటే ఏంటి, వీటి గురించి తెలుసుకోండి. బికాజ్ మీ నెక్స్ట్ స్టెప్లో వెన్ యూ యాక్చువల్లీ ట్రైన్ డీప్ లెర్నింగ్ మోడల్స్, ఏఐ అని చెప్పి ఒక ఫ్యాన్సీ టర్మ్, కానీ అండర్ ద హుడ్ దే ఆర్ ఆల్ డీప్ లెర్నింగ్ మోడల్స్. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని పక్కన పెట్టండి, బట్ ఇన్ జనరల్ మనం మాట్లాడుకునే ఏఐ ఆర్ యాక్చువల్లీ డీప్ లెర్నింగ్ మోడల్స్ అనమాట. ఓకే, సో కాబట్టి మీకు ఈ టెన్సర్ ఫ్లో ఆర్ పైటార్చ్ హెల్ప్ అవుతాయి. ఇవి తెలుసుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలి అంటే, మీకు ఆల్రెడీ ఏఐ ఆర్ మెషిన్ లెర్నింగ్ ఆర్ డీప్ లెర్నింగ్ అంటే కొన్ని యూస్ కేసెస్ మైండ్లో వస్తాయి కదా. ఫేషియల్ రికగ్నిషన్, ఇమేజ్ క్లాసిఫికేషన్, వాయిస్ క్లోన్స్, ఈ మధ్యన డీప్ ఫేక్స్, ఇవన్నీ ఏంటి డిఫరెంట్ యూస్ కేసెస్ ఆఫ్ ఈ ఎంఎల్ డీప్ లెర్నింగ్ ఏఐ కదా. సో వీటికి సంబంధించిన ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్ ఆల్రెడీ గిట్హబ్లో బోల్డెన్ ఉంటాయి. సో లెట్స్ సే ఐ వాంట్ టు లెర్న్ హౌ ఫేషియల్ రికగ్నిషన్ వర్క్స్. సో మీరు ఏం చేస్తారు, జస్ట్ సింప్లీ గో టు గూగుల్ అండ్ సెర్చ్ ఫర్ ఫేషియల్ రికగ్నిషన్ గిట్హబ్. సో మీకు బోల్డెన్ని రెపోస్ వస్తాయి. దాంట్లో ఏ రెపో అయితే మీకు ఈజీగా అనిపిస్తుందో, ఏ రెపోలో అయితే కేవలం సుత్తి కాకుండా కోడ్ కూడా క్లారిటీగా ఉందో వాటిని పిక్ చేసుకోండి. అండ్ వాటిల్లో ఏ విధంగా కోడ్ చేశారు, హౌ డస్ ఇట్ వర్క్, ట్రైనింగ్ ఏంటి, ఏ విధంగా ట్రైన్ చేశారు, ఆ మోడల్ ఏంటి, ఎన్ని లేయర్స్ ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోండి. అగైన్ హెల్ప్ అవుతుంది. సో దట్స్ హౌ యూ విల్ బిల్డ్ ద మసిల్ అనమాట. లేదా మనకి క్యాగిల్లో బోల్డ్ అన్ని రెడీగా ఉండే డేటా సెట్స్ ఉంటాయి, వాటి మీద ట్రైన్ చేయండి. కొన్ని క్లీన్ ఉంటాయి, కొన్ని క్లీన్ కానీ ఉంటాయి. క్లీన్ కాకపోతే క్లీన్ చేయండి. ఓకే, ట్రైన్ మోడల్స్, దట్ ఈస్ హౌ యూ విల్ బిల్డ్ దిస్ మసిల్. సో ఈ విధంగా మీరు కొనసాగితే ఆ నెక్స్ట్ స్టెప్స్ ఏంటి ఓకే అనేది మీకే అర్థమైపోద్ది. సో ఇట్స్ లైక్ ఓపెన్ ఎండెడ్. ఓకే, దీని తర్వాత ఏం చేస్తారు అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ డొమైన్ యూ రియలీ వాంట్ స్పెషలైజ్ ఇన్. అది మీకు ఆన్ ద గో అదే అర్థమైపోతుంది. సో ఇక్కడ దాకా నేను చెప్పింది మేబీ యూ కెన్ టేక్ దిస్ యాజ్ లెవెల్ 1.5. ఇక్కడ దాకా రావాలి అంటే ఫ్రమ్ స్క్రాచ్ అట్లీస్ట్ రఫ్లీ ఒక 6-7 months పైగానే పట్టేస్తుంది. సో గివ్ దట్ టైమ్. సో 1 day 2 daysలో ఏది అయిపోదు, ఆర్ 30 days 40 daysలో ఏది అయిపోదు. గివిన్ దట్ టైమ్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు రియలీ స్పెషలైజ్ ఇన్ సంథింగ్ యూ విల్ హ్యావ్ టు పుట్ దట్ ఎఫర్ట్. ఓకే, ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ప్లీజ్ హిట్ దట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.